ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము. దైవజనుడు పౌలు గారి మాటల్లో, కుక్కల విషయం జాగ్రత్త, చెడు పనులు చేసేవారి విషయం జాగ్రత్త. దుర్మార్గులైన ఆ కుక్కల విషయంలో, శరీరాన్ని ముక్కలు చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనం ఆయన ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మనము యేసుక్రీస్తులో ఉన్నందుకు గర్విస్తున్నాము. నేను క్రీస్తు విశ్వాసిని అయినందుకు ఇది వారిలో లాభంగా పరిగణించిన వాటిని నేను ప్రస్తుతం నష్టంగా పరిగణిస్తున్నాను. అంతేకాక నా ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. ఆయనతో పోల్చి చూస్తే అన్నీ వృధా అనిపిస్తుంది. ఆయన కొరకు నేను అన్నీ వదిలి వచ్చాను. క్రీస్తును పొందాలని వాటిని చెత్తగా పరిగణిస్తున్నాను. నా స్వనీతి నాకు అనవసరం. క్రీస్తులో విశ్వాసం ఉండటం వల్ల లభించే నీతి నాకు కావాలి. నాకు క్రీస్తును తెలుసుకోవాలని ఉంది. చావు నుండి బ్రతికి రాగల శక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన పొందిన కష్టాల్లో పాలు పంచుకోవాలని ఉంది. ఆయనతో స్నేహం పొందాలని ఉంది. ఆయనతో మరణించి ఆయనలా అయిపోవాలని ఉంది. ఇవన్నీ చేసి తిరిగి బ్రతికి రావాలని ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా సాధించాలని ఉంది. వీటన్నిటినీ నేను ఇంకా సాధించలేదు. నాలో పరిపూర్ణత ఇంకా కలగలేదు. కానీ క్రీస్తు దేనికోసం నన్ను ఎన్నుకున్నాడో నేను దాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలతో సాగిపోతున్నాను. అది నాకు చిక్కిందని అనుకోవటం లేదు. కానీ ఒకటి మాత్రం చేస్తున్నాను. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాను. గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరిగెత్తుతున్నాను. నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసుక్రీస్తు ద్వారా దేవుడు నన్ను పరలోకం కొరకు పిలిచాడు. కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న విశ్వాసులమైన మనం అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. ప్రభువు మీకు కావలసినంత ఆనందం ప్రసాదించునుగాక. ఆమేన్.